బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను. ఎవరు నన్ను ఇక్కడికి పిలిచినది? సార్ పాట అయిపోయింది సార్. అయినా సరే మేము ఇలా చేస్తూనే ఉంటాం. ఓ సార్, ఇప్పుడు సార్ మన సీన్ ఏంటంటే సార్, మీరు శివలింగం ఎత్తాలి సార్. ఏమంటివి శివలింగం ఎత్తవలేనా? ఎంత మాట. అది ఎత్తాలనిపించే బరువు కానీ ఎత్తే బరువు కాదు. కాకూడదు. ఎత్తాలనిపించింది అనుకో, మట్టి కుండలో బిర్యానీ తిన్నావు కదా, నువ్వే. సార్ నేను డైరెక్టర్ని సార్. నేను హీరోని సార్. అందుకే మీరే ఎత్తాలి సార్. అలాగంటున్నావా? అలా ఎత్తాలంటే ఒక పని చెయ్యి. ఏంటి సార్? ఆ శివలింగాన్ని ఆత్మలింగం చేసి చిన్నగా చేసి నాకు ఇచ్చేయటం. ఆత్మలింగాన్ని మీరెత్తేదే ఉంది సార్. పెద్ద గాలి వీసింది అనుకో, అదే ఎగురుద్ది. అందుకే సార్ ఇందులో ఏ మార్పు ఉండదు సార్. యాజ్ చీజ్ ఇదే మీరు ఎత్తాలి. ఏ మార్పు ఉండదు సార్. ఎక్కడా ఉండదు. ఎక్కడ ఉండదు సార్. అంటే ఒక కేసు చిన్న కోర్టు నుంచి పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది రాజమౌళి? రద్దు అవుతుంది సార్. కోర్టుకి కేసుకి ఇంత మార్పు ఉన్నప్పుడు శివలింగంలో మార్పు రావడానికి ఏం ప్రాబ్లం నీకు చెప్పండి? ఒకసారి ట్రై చేయండి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. చెట్టంత మనిషి ఎదురుగా నిలబడి ఎత్తుతుంటే ఎవరంట అంటే అంటే వాళ్ళ పాట అట్లా ఉంది సార్. ఒకసారి ట్రై చేయండి. జై పాతాళ భైరవి. పాతాళ భైరవి కాదు సార్, మంది మహిష్మతి. అయ్యారే, వీరు నన్ను పిలవడానికి ఏల పిలవవలే, పిలిచి తిరిపో. దాన్ని ఎత్తడానికి నేను ఏల ప్రయత్నించి తినిపో. అది ఎత్తకుండా నన్ను ఏల అవమానపరచవలే. ఇది బల పరీక్ష, బలహీన పరీక్షయా? సార్ మీరు ట్రై చేస్తే బాగుండేది సార్. ఎవరి గుంట? వాళ్ళ కొడుకు వస్తాడు సార్. కొడితేనే కొడుకు వస్తాడంటావేంటి జక్కన్న? అంటే రొటీన్ డైలాగు, కొడుకు వస్తాడు పుల్లలేరటం, అవేనండి. అయితే ఆ సంగతి ఏంటో మీరు చూసుకోండి. మిగతా వాళ్ళు వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. నేను వెళ్తున్నా.